సింధు నది జలాల దెబ్బతో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. పాకిస్తాన్లో తీవ్ర కరువు ఛాయలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జలాల నిలిపివేతతో ఎడారిని తలపిస్తోంది సింధు నది. పంజాబ్లో ఖరీఫ్ సాగు కష్టమేనంటూ నిపుణులు చెబుతున్నారు. పంజాబ్ ప్రావిన్స్లో 80% సాగుకు సింధు జలాలే ఆధారంగా చెప్తున్నారు. సింధు, చీనాబ్, జీలం నదులపైనే పాకిస్తాన్ వ్యవసాయం ఆధారపడింది. తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇవే దిక్కుగా మారిన పరిస్థితి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే కనుక పాకిస్తాన్ మరో థారెడారిగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో పాకిస్తాన్ కాళ్ళ బేరానికి దిగుతోంది. దేహి అంటూ భారత్కు లేఖలు రాస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే భారత్కు 4 లేఖలు రాసింది పాకిస్తాన్. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత ఆ నిర్ణయాన్ని మళ్ళీ సమీక్షించాలని కోరుతూ లెటర్స్ రాస్తోంది. ఓవైపు అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు అన్న మాదిరిగా పాకిస్తాన్ నేతలు తలో మాట మాట్లాడారు. భారతీయుల రక్తాన్ని పారిస్తాము సింధు నదిలో అంటూ ప్రగల్భాలు పలికారు. కానీ చివరికి భారత్ను దేహి అంటూ నీళ్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. సింధు నది జలాలు కనుక పూర్తి స్థాయిలో నిలిపివేస్తే మరికొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ ఎడారిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దుర్బల పరిస్థితులు పాకిస్తాన్లో తలెత్తబోతున్నాయి. ఇక నిపుణులు చెప్పిన విధంగా పర్యావరణానికి కూడా పాకిస్తాన్లో పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లోని చాలా జలాశయాలన్నీ కూడా అడుగంటిపోయి పూర్తిగా బీటలు వారిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం చూసిన దృశ్యాలు సింధు నది పరివాహక ప్రాంతంలోని పాకిస్తాన్ జలాశయాలకు సంబంధించిన తాజా దృశ్యాలవి. పాకిస్తాన్లో సింధు నది పరివాహక ప్రాంతంలోని ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా అడుగంటిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారత్ మీదకు ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ ఇప్పుడు మన దేశం పేరు చెప్తేనే వణుకుతోంది. ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు 3 చెరువుల నీళ్లు తాగించడంతో ఇండియా అంటే తెగ భయపడిపోతుంది పాకిస్తాన్. దీనికి తోడు సింధు నది జలాల ఒప్పందాన్ని మోదీ సర్కార్ నిలిపివేయడంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. తాగునీరు, సాగునీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ వేరే ఆప్షన్ లేకపోవడంతో కాళ్ళ బేరానికి వస్తోంది. ఇక మీరే దిక్కు అంటూ భారత్కు 4 లేఖలు రాసింది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో నిర్ణయాన్ని మళ్ళీ సమీక్షించాలంటూ కోరుతూ లెటర్స్ రాసింది శత్రుదేశం. ఇందులో ఒక లేఖ మే నెల మొదట్లో రాయగా మిగతా 3 కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత రాసినట్లుగా సమాచారం. దీని గురించి ఇంకా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారిగా భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాకిస్తాన్ జలవనరుల శాఖ నుంచి 4 లేఖలు అందాయని తెలుస్తోంది. సింధు జలాలను నిలిపివేయడంతో తమ దేశంలో తీవ్ర దుర్భిక్ష నెలకొందంటూ ఈ లేఖలో పాకిస్తాన్ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశం మీద చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ లేఖలో శత్రుదేశం చెప్తోంది. పాక్ జలవనరుల శాఖ నుంచి వచ్చిన ఈ లేఖల్ని ప్రోటోకాల్లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి వెళ్ళలేవని, నీరు, రక్తం కలిసి ప్రవహించలేవంటూ ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పిన తర్వాత సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదంటూ భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నీళ్లు వదలని అంటూ పాకిస్తాన్ నుంచి లేఖలు రావడం ఆసక్తి సంతరించుకుంది. దీనిపై కేంద్ర సర్కార్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మొత్తం మీద ఇటు పాకిస్తాన్లో సింధు నదీ జలాలు ఒక్కసారిగా నిలిపివేయడంతో దుర్బల పరిస్థితులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవైపు పాకిస్తాన్లో కరువు ఛాయలు అలముకుంటున్న వేళ ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు తిరగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి పాలకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా భారత్పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తరచూ పాకిస్తాన్ పాలకులు కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ భారత్ సింధు నదీ జలాలు కనుక వదలకపోతే ఖచ్చితంగా మరొకసారి తీవ్రంగా పరిగణిస్తామని, భారతీయులను అంతు తేలుస్తామంటూ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఇక పాకిస్తాన్ ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. మరోవైపు ఇటు బెదిరింపులకు దిగితే కుదరదని గ్రహించిన పాకిస్తానీలు ఇక భారత్ను బతిమాలుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు సింధు నది జలాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో నీరు ఏ రకంగా అడుగంటిపోయిందో మనకు ఆ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతాయి. ఖరీఫ్ సాగు అంటే దాదాపు యాసంగి సాగు ఈసారి ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా సింధు ప్రావిన్స్ అలాగే పంజాబ్ ప్రావిన్స్లో
ఈ సింధు నది జలాలు పూర్తిగా దక్కకపోతే కనుక, అందకపోతే కనుక 80% భూభాగం అంతా కూడా ఈ సింధు నది జలాలతోనే వ్యవసాయం చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ దేశం పొడుగునా కాలువలు పారుతూ అక్కడ దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి ఈ సింధు నది జలాలు ఇప్పుడు భారత్ నిలిపివేసింది. ఆపరేషన్ సింధూర్ కంటే ముందే సింధు నది జలాల ఒప్పందంతో పాటు అనేక అంశాలపై దౌత్యపరమైన యుద్ధం మొదలుపెట్టాం. వీసాల నిలిపివేత కావచ్చు, అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేయడము, బార్డర్ల మూసివేత, ఇక అనేక చర్యలతో భారత్ పాకిస్తాన్కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. మరోవైపు ఇక ఈ సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత పాకిస్తాన్ విలవిల్లాడిపోతుందనే అంశం సంబంధించి ఇప్పటికే అటు పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి నిపుణులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పాకిస్తాన్ సంబంధించినటువంటి 80% వ్యవసాయ భూమి సింధు నది వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. 2024 జూన్లో పోలిస్తే 2025 జూన్ నాటికి సింధు రివర్ సిస్టంలో నీళ్లు దాదాపు 10.5% పడిపోయినట్లుగా పాకిస్తాన్ గవర్నమెంట్ డేటా రిలీజ్ చేస్తుంది. పరిస్థితి ఇలాగే ఉంటే మరిన్ని ఇబ్బందులు తప్పేలా కనిపించలేదు. ఒకవేళ వర్షాకాలం వానలతో కనుక కాస్త గట్టెక్కితే పరిస్థితి చెప్పలేం, కానీ భారత్ నుంచి వదిలే నీళ్లు మాత్రం ఖచ్చితంగా సింధు నది జలాలు కనుక ఆపితే ఇక పరిస్థితి మరింత దిగజారే అవకాశం కనిపిస్తుంది. సింధు, జీనాబ్, జీలం నదులపై ఆధారపడ్డ పాకిస్తాన్ ఇప్పుడు ఒక రకంగా పర్యావరణం దెబ్బతిని కరువు ఛాయలు అనుకునే దుర్బల పరిస్థితులకైతే ఎంటర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ శివ జైన్ అవుతున్నారు. శివ, ప్రస్తుతం సింధు నది ఒప్పందం రద్దు తర్వాత పాకిస్తాన్ కాళ్ళ బేరానికి దిగుతున్నట్టుగా అర్థమవుతుంది. సింధు నది జలాలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో జలాశయాలు అడుగంటుతున్న నేపథ్యంలో భారత్కు పదే పదే లేఖలు రాస్తూ నీళ్లను వదలాలంటూ బతిమాలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి పాకిస్తాన్ లేఖలకు భారత ప్రభుత్వం ఏ రకంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడల్లా తలో మాట మాట్లాడే పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు సింధు నది విషయంలో యూటర్న్ తీసుకున్నారా? ఏప్రిల్ 22న బైసరన్ వ్యాలీలో, పహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల్లో అత్యంత కీలకమైనది సింధు నది జలాల ఒప్పందం ఏదైతే దాన్ని నిర్మించుకోవడం. ఏదైతే గతంలో ఏదైతే 1966లో దీనికి సంబంధించి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో అప్పటి ఒప్పందం కుదిరింది. కానీ తర్వాత ఇప్పుడు ఏదైతే ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది సామాన్య పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటు దౌత్యపరంగా కానీ వాణిజ్య పరంగా వాళ్లకు వీసా రద్దు చేయడం, భారత్ లోని పాకిస్తాన్ జాతీయులందరూ తిరిగి వెళ్ళిపోవడం, దానితో పాటు అత్యంత కీలకమైనది త్రాగునీరు కానీ వ్యవసాయానికి ఉపయోగపడే సింధు నది జలాల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా రద్దు చేసుకోవడం అనే దానిపై ప్రధానంగా భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుందామో సింధు నది జలాల ఒప్పందం నుంచి అప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తూనే ఉంది పాకిస్తాన్ భారత్ పైన. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఏదైతే సింధు నది జలాలకు సంబంధించి వాటి నీటిని ఆపేస్తే ఆ సింధు నది జలాల్లో రక్తాన్ని పారిస్తాం, ఆ నీటిని ఆపేస్తే మోడీ శ్వాసను ఆపేస్తామంటూ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన లష్కర్ తోయిబాకు సంబంధించి కానీ మరోవైపు జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులు అనేక విధాలుగా వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రులు, ప్రభుత్వంలోని అధికారులు కూడా పరుష పదజాలంతో భారత ప్రభుత్వం పైన ప్రధాని నరేంద్ర మోడీ పైన విచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా పరిస్థితి తీవ్ర కరువు పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలు నదీ జలాలు ఏదైతే సింధు నది కానీ సింధు నది, జీలం నది ఉపనది రెండు కూడా ప్రవహిస్తూ ఇటు జమ్మూ కాశ్మీర్ లో నుంచి ప్రవహించి పాకిస్తాన్ లోకి వెళ్తాయి. అక్కడ సముద్రంలో కలిసిన తర్వాత ఆ నీటిని వ్యవసాయానికి 80% వ్యవసాయానికి వినియోగిస్తారు, త్రాగునీటికి కూడా దాన్ని వినియోగిస్తుంటారు. కానీ ఇప్పుడు గత కొంతకాలంగా కూడా నీటిని అనేది నిలిపివేసిన నేపథ్యంలో ఆ నీరు రాక ప్రధానంగా అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంజాబ్ లో ఖరీఫ్ సాగు కష్టమే అనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్ లో 80% సాగుకు సింధు నది జలాల ఆధారంగా కూడా వారు వీటిని వినియోగిస్తుంటారు. ఇప్పుడు సింధు నది నీటిని నిలిపేయడం ద్వారా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే గతంలోనే ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ అధికారులపై, ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు,
వాటర్ బాటిల్స్ వాటర్ క్యాన్స్ తో తీసుకొచ్చి వారంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై నిరసన తెలియజేస్తారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ద్వారా వీరు చేసిన తప్పటి మేము శిక్ష అనుభవించాల్సి వస్తుందంటూ కూడా ప్రభుత్వం పైన అనేక విధాలుగా వ్యతిరేకత కనిపిస్తారు ప్రజలందరూ కూడా. కానీ ఏదో విధంగా వాళ్ళ లష్కర్ తోయిబా చీఫ్ కానీ మరి జైషే మహమ్మద్ చీఫ్ అందరూ కూడా వివిధ రకాలుగా కూడా భారత ప్రభుత్వం పైన అనేక విధాలుగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం కేవలం ఏదైతే వారు చేస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వైశాలి వ్యాలీలో జరిగిన ఘటనను ఉద్దేశించి దాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ తో మొత్తం సత్సంబంధాలు అనేది కూడా తెగదింపులు చేసుకోవాలి. ఎవరు కూడా పాకిస్తాన్ జాతీయ భారత్ లో ఉండొద్దు. మరోవైపు దౌత్యపరంగా కానీ వాణిజ్యపరంగా ఆర్థికంగా కూడా అనేక నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో ఇప్పుడు ఆర్థికంగా పాకిస్తాన్ కుదేలైంది. అక్కడ ఈవెన్ చికెన్ కొనాలన్నా రైస్ కొనాలన్నా 300 రూపాయలు కిలో రైస్ కొనాలని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు 800 రూపాయల కిలో చికెన్, అలాగే పప్పు ధాన్యాలు కానీ ఇతర నూనెలు కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా బాగా ఖరీదైపోయాయి. సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానితో నీటి కొరత వల్ల కూడా తీవ్ర ఇక్కట్లు అనేది అక్కడ ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధు జీలం నది, చెరాబ్ నది నదులపైన పాకిస్తాన్ వ్యవసాయం అనేది ఆధారపడి ఉంటుంది. తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇదే ప్రధానంగా వారికి దిగుగా కూడా భావిస్తున్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికీ తీవ్ర ప్రభావం పడింది. పరిస్థితి ఇలాగే ఉంటే పాకిస్తాన్ మరొక థర్డ్ ఎడారిగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. తాళ్ల బేరానికి పాకిస్తాన్ ఇప్పటికి వచ్చింది. గతంలో కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కూడా లేఖ రాశారు. దీనికి సంబంధించిన లేఖ రాసిన తర్వాత ఆ సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్. ఆ సింధు నది జలానికి సంబంధించి అంటే హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించి ఏదైతే సింధు నది ఉందో దాని కింద మొత్తం 6 పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి, హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టులు. వాటిని ఎత్తు పెంచడం ద్వారా భారీగా నీటిని నిల్వ ఉంచి కంప్లీట్ గా పాకిస్తాన్ కు నీటిని విడుదల చేయకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికీ నీటిని అడ్డుకోవడం ద్వారా అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ప్రభుత్వం చేసిన తప్పడానికి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారందరూ భావిస్తున్నారు. అంటే దేహి అంటూ భారత్ కు లేఖలు రాస్తున్నారు. గతంలో లేఖ రాశారు. ఇప్పటికే 4 లేఖలను పాకిస్తాన్ అధికారులు భారత ప్రభుత్వానికి, భారత జలశక్తి శాఖకు లేఖలు రాశారు. సింధు నద్యాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని మళ్ళీ సమీక్షించాలని కోరుతూ కూడా లెటర్స్ అని కూడా రాశారు. ఇక కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధాని నరేంద్ర మోడీ కానీ, కేంద్ర జలశక్తి శాఖ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ రాష్ట్ర లేఖల పట్ల ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాల్సింది. కానీ దీనికి కారణం, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ పెంచుకోవాల్సిన ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదం వల్లే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కూడా భారత్ చెప్తాను. చూడండి ఏం జరగబోతుంది. ఇప్పుడు లేఖలు రాశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రధానంగా అక్కడున్న ప్రజల జీవితం ఆధారపడింది. వారి జీవితాలు కానీ, వారి ప్రజల గౌరవ పరిస్థితులు కానీ, రైతాంగం యొక్క జీవన పరిస్థితి కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉందని కూడా ప్రధానంగా చెప్పాలి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది భారత ప్రభుత్వం ఇప్పుడు సింధు నది జలాల ఒప్పందంపై ఆలోచించాలంటూ పాకిస్తాన్ పదే లేఖలు రాసి విజ్ఞప్తి చేసినప్పటికీ భారత్ ఒకటే చెప్తుంది, సీమాంతర ఉగ్రవాదాన్ని వదిలితేనే పాకిస్తాన్తో చర్చలు, ముందు తీవ్రవాదాన్ని పక్కన పెట్టండి, తర్వాత ఆలోచిస్తామంటూ పాకిస్తాన్ చెప్తుంది. ఒకసారి మీరు చూస్తున్న ఆ దృశ్యాలు పాకిస్తాన్లోని నదులకు సంబంధించిన ప్రాజెక్టు దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రధానంగా పాకిస్తాన్లోని సింధు నదిపై కట్టిన టర్బేలా, జీలం నదిపై కట్టిన మంగ్లా ప్రాజెక్టులో రోజుకు నీటి మట్టం పడిపోతుంది. ఆ దృశ్యాలే చూస్తున్నాం. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే కనుక టర్బేలా నది ఏ రకంగా అడగంటిపోతుందో, టర్బేలా నది దగ్గర కట్టిన ప్రాజెక్టు ఏ రకంగా సింధు నదిపై కట్టిన టర్బేలా ప్రాజెక్టులో ఏ రకంగా నీరు అడగంటిపోయిందో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. మరొక నది జీలం నదిపై కట్టిన మంగ్లా ప్రాజెక్టులో కూడా పూర్తిగా అడుగంటిపోయి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా బీడువారిన పరిస్థితి కనబడుతోంది. ఇది పాకిస్తాన్లోని ప్రాజెక్టుల పరిస్థితి. ఇది చూడొచ్చు మనం ఒకసారి జీలం నదిపై కట్టిన మంగ్లా ప్రాజెక్టు యొక్క దుస్థితి ఇది. సాధారణంగా ప్రతి ఏడాది ఈ సీజన్లో ఈ ప్రాజెక్టులో సరిపడా నీళ్లు ఉండేవని చెప్తున్నారు. కానీ ఈసారి భారత్ నీటి విడుదలను ఆపివేయడంతో పాకిస్తాన్లో కరువు ఛాయలు చాలా స్పష్టంగా ఇప్పుడే మొదలైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ 2 ప్రాజెక్టులో కూడా టర్బేలా అలాగే మంగ్లా ప్రాజెక్టులో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయి జలాశయం అడుగంటిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 80% వ్యవసాయ భూమి సింధు నది వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఇక ఇప్పటికే సింధు రివర్ సిస్టంలో దాదాపు 10.5% నీళ్లు పడిపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. నైరుతి ఋతుపవనాలు వచ్చేందుకు ఇంకా పాకిస్తాన్లో
ఇంకొక నెల టైం ఉన్నట్టుగా చెప్తున్నారు. దాదాపు జూన్ 2 నాటికి పంజాబ్ ప్రావిన్స్లో నీటి లభ్యత 1,28,000 క్యూసెక్కులు ఉంది. నిరుడితో పోలిస్తే 14,800 క్యూసెక్కులు తక్కువ అని చెప్తున్నారు. ఇక ఇస్లామాబాద్ చెందిన ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ ఈ అంశాలను వెల్లడిస్తుంది. తీవ్రమైన నీటి కొరత కారణంగా ఖరీఫ్ సీజన్లో రైతులకు గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. నైరుతి రాక ఆలస్యానికి తోడు ఎండ కారణంగా నీటి వనరులు మరింత అడుగంటే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో 21% నీటి కొరత ఉంటుందని డ్యామ్ నిర్వహణ అధికారులు, ఇరిగేషన్ మానిటరింగ్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్న పరిస్థితి. సింధు నది బేసిన్ నీటి ప్రవాహంలో 21% కొరత, 2 కీలక ప్రాజెక్టులో 50% నీటి నిల్వల షార్టేజ్ ఏర్పడ్డట్టుగా ఇండస్ వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు చెప్తోంది. నీటి వనరులు భారీగా పడిపోతున్నాయని, అటు కూరగాయల తోటలు కూడా ఎండిపోతున్నాయని పంజాబ్ ప్రావిన్స్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ సప్లై పూర్తిగా నిలిచిపోతే పాకిస్తాన్ మరో తార్ ఎడారిగా మారే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా భారత్ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మరొకసారి పునఃసమీక్షించుకోవాలంటూ పాకిస్తాన్ చేస్తున్న విజ్ఞప్తి, పదే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతిపాదనల నేపథ్యంలో భారత్ ప్రభుత్వం క్లియర్గా తోచిపుస్తుంది. ప్రధాని మోదీ ఒకటే చెప్తున్నారు, నీళ్లు రక్తము కలిసి పారవంటూ చెప్తున్నారు. చాలాసార్లు చెప్పారు. అలాగే ఉగ్రవాదం వాణిజ్యం కలిసి ప్రయాణించమని చెప్తున్నారు. ప్రధానంగా తీవ్రవాదాన్ని ఆపివేస్తేనే చర్చలు జరుపుతాం, అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో స్పష్టతనిస్తేనే చర్చల ప్రక్రియ ఉంటుంది, ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఆలోచిస్తామంటూ భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ పాకిస్తాన్ ఆ అంశాన్ని దాటవేస్తూ అంతర్జాతీయ వేదికల మీద భారత్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపేయడం ద్వారా పాకిస్తాన్ గొంతు ఎండగొడుతుందంటూ భారత్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా భారత్ ఒకటే చెప్తుంది, తీవ్రవాదాన్ని ఆపితేనే చర్చలకు ముందుకు రావాలి, అప్పుడే మేము కూడా ఆలోచిస్తామంటూ భారత్ చెప్తుంది. ప్రధానంగా భారత పోరాటం మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ప్రజలపై కాదు, పాకిస్తాన్లోని తీవ్రవాదులపై అంటూ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ అంశానికి సంబంధించి మరొకసారి ఆలోచించాలంటూ పాకిస్తాన్ లేఖలు రాసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్గా ఇదే అంశానికి కట్టుబడింది. తీవ్రవాదాన్ని ఆపితేనే చర్చలు జరుపుతాం, వాటర్ ట్రీటీకి సంబంధించి మళ్ళీ ఆలోచిస్తామంటూ భారత్ చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు రాసిన లేఖలు కూడా భారత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోని పరిస్థితి. కానీ పాకిస్తాన్లో రోజుకు జలాశయాలు అడుగంటుతూ పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. వర్షాలు కనుక పూర్తి స్థాయిలో కురవకపోతే పాకిస్తాన్లో ఎడారి ఛాయలు చాలా స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. जब तक हम जमहूरियत के लिए कदम नहीं उठाएंगे, यक जुबान नहीं होंगे, तो मोरो जैसे सामने होते रहेंगे। क्यों सिंध के पानी को छीनने की किसी को जुर्रत भी हुई? क्यों ये ख्याल आया कि 6 नहरें बनाई जा सकती हैं और सिंध से सिंध का पानी छीना जा सकता है, सिंध धरती को बंजर किया जा सकता है? ये सिर्फ इसलिए हुआ कि मुक़्तदर हल्के ये समझते हैं कि उनके सामने कोई मुज़ाहमत नहीं है, वो जो चाहें वो कर सकते हैं। कि जब तक हम जमहूरियत के लिए कदम नहीं उठाएंगे, यक जुबान नहीं होंगे, तो मोरो जैसे सामने होते रहेंगे। क्यों सिंध के पानी को छीनने की किसी को जुर्रत भी हुई? क्यों ये ख्याल आया कि 6 नहरें बनाई जा सकती हैं और सिंध से सिंध का पानी छीना जा सकता है, सिंध धरती को बंजर किया जा सकता है? ये सिर्फ इसलिए हुआ कि मुक़्तदर हल्के ये समझते हैं कि उनके सामने कोई मुज़ाहमत नहीं है, वो जो चाहें वो कर सकते हैं। कि जब तक हम जमहूरियत के लिए कदम नहीं उठाएंगे, यक जुबान नहीं होंगे, तो मोरो जैसे सामने होते रहेंगे। क्यों सिंध के पानी को छीनने की किसी को जुर्रत भी हुई? क्यों ये ख्याल आया कि 6 नहरें बनाई जा सकती हैं और सिंध से सिंध का पानी छीना जा सकता है, सिंध धरती को बंजर किया जा सकता है? ये सिर्फ इसलिए हुआ कि मुक़्तदर हल्के ये समझते हैं कि उनके सामने कोई मुज़ाहमत नहीं है, वो जो चाहें वो कर सकते हैं। कि जब तक हम जमहूरियत के लिए कदम नहीं उठाएंगे, यक जुबान नहीं होंगे, तो मोरो जैसे सामने होते रहेंगे। क्यों सिंध के पानी को छीनने की किसी को जुर्रत भी हुई? क्यों ये ख्याल आया कि 6 नहरें बनाई जा सकती हैं और सिंध से सिंध का पानी छीना जा सकता है, सिंध धरती को बंजर किया जा सकता है? ये सिर्फ इसलिए हुआ कि मुक़्तदर हल्के ये समझते हैं कि उनके सामने कोई मुज़ाहमत नहीं है, वो जो चाहें वो कर सकते हैं। कि जब तक हम जमहूरियत के लिए कदम नहीं उठाएंगे, यक जुबान नहीं होंगे, तो मोरो जैसे सामने होते रहेंगे। क्यों सिंध के पानी को छीनने की किसी को जुर्रत? చూసారుగా పాకిస్తాన్ పాలకుల దొంగ ఏడుపు, పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్
పాలకులు తలో మాట మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కూడా భారత్ నుంచి సింధు నదీ జలాలు వదలకపోతే భారత పౌరుల రక్తం పారిస్తామంటూ పదే పదే హెచ్చరిస్తున్న నేపథ్యం. ఇంత మాట్లాడుతున్నా, ఇంత చేస్తున్నా భారత్ సంయమనం పాటిస్తోంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని చెప్తుంది. తీవ్రవాదాన్ని వదిలితేనే భారత ప్రభుత్వం సింధు నదీ జలాల ఒప్పందం రద్దుకు సంబంధించి ఆలోచిస్తామంటూ చెప్తోంది. అంతెందుకు ఐక్యరాజ్య సమితి గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాదులు కూడా భారత్ సింధు నదీ జలాలు వదలకపోతే రక్తాన్ని పారిస్తామంటున్నారు. అసలేంటి పాకిస్తాన్లోని నాయకులు, ఉగ్రవాదులు భారత్పై ముప్పేట దాడి చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ భారతీయులను రక్తం పారిస్తారంట. అంటే మీరు మా దేశంలో మా గడ్డపై రక్తం పారిస్తే మేము మీకు నీళ్ళు వదలాలా? మీరు రక్తం పారిస్తే మేము మీకు నీళ్ళు వదిలి మిమ్మల్ని సస్యశ్యామలం చేయాలా? ఇది పాకిస్తాన్లోని పాలకులు అలాగే అక్కడ ఉగ్రవాదుల వైఖరి. ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితులను అక్కడి నుంచి ఆ పరిస్థితులను వివరిస్తూ భారత జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖలు రాస్తూ పదే పదే బతిమాలే పరిస్థితికి వచ్చింది. కాళ్ళ బేరానికి దిగే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం చాలా ఖచ్చితమైన వైఖరితో ఉంది. ముఖ్యంగా చర్చలంటూ జరిగితే ఈసారి ఉగ్రవాదాన్ని పక్కన పెట్టి ఉగ్రవాదులను పూర్తిగా అక్కడి నుంచి నిషేధించి భారత్తో చర్చలకు రావాలంటూ చెప్తున్న పరిస్థితి. భారత విదేశాంగ శాఖ కూడా ఇప్పుడు ఆ లేఖలను చూస్తోంది. ఆ లేఖలకు సంబంధించి పరిశీలన చేస్తుంది. కానీ భారత్ ఒకటి చెప్తుంది, నీళ్లు రక్తం కలిసి పారవని చెప్తుంది. భారతదేశం అదే వైఖరి కట్టుబడింది. పాకిస్తాన్ కనుక నీళ్లు కావాలంటే భారత్పై ఉసిగొలుపుతున్న దాడులను అరికట్టాలి. ప్రాయోజిత తీవ్రవాదాన్ని అంటే స్పాన్సర్ టెర్రరిజాన్ని పాకిస్తాన్ ఆపితే కనుక పాకిస్తాన్ దేశం అప్పుడే బాగుపడుతుంది. పాకిస్తాన్ దేశం మళ్ళీ సింధు నదీ జలాలతో తడిసిపోతుంది.